మీరు మీ ఎయిమ్‌ని ఇలా నుండి ఇలా మార్చాలనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్‌కొచ్చారు. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోతున్న 3 టిప్స్ టు మేక్ యూర్ ఎయిమ్ అండ్ స్పీడ్ బెటర్. నమస్కారం అందరికి. ఇక మొదలెడదాం. టిప్ నెంబర్ 1 ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా కెరీర్ ప్లేయర్స్‌కి. ఎందుకంటే మీ ఫోన్ గ్రిప్ మంచిగా లేకపోతే మీ స్ప్రే ఎప్పటికీ మంచిగా వెళ్ళదు. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా అది వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఆ ఫోన్ గ్రిప్‌ని కరెక్ట్ చేసుకోండి. అది 2 ఫింగర్స్ కానివ్వండి, 6 ఫింగర్స్ కానివ్వండి. మీరు ఫోన్ ఎలా పట్టుకోవాలంటే మీరు ఎయిమ్ చేసినప్పుడు మీ క్రాస్ హెయిర్ షేక్ అవ్వదు. ఇది ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే మీరు సగం రికాల్ కంట్రోల్ చేసినట్లే. టిప్ నెంబర్ 2 ఎఫ్‌పిపి అండ్ టీబీపీ సెన్సిటివిటీ. దీనికి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిల్చోండి. ఇప్పుడు గైరో ప్లేయర్స్ మీ డివైస్‌తోని మరియు నాన్ గైరో ప్లేయర్స్ మీ థంబ్‌తోని ఎయిమ్ చేయకుండా ఓన్లీ మీ క్రాస్ హెయిర్స్ తోటి ఒక టార్గెట్ నుంచి ఇంకో టార్గెట్ హెడ్ పైకి మీ ఎయిమ్ షిఫ్ట్ చేస్తా ఉండండి. అలా షిఫ్ట్ చేసినప్పుడు ఒకవేళ మీ ఎయిమ్ ముందుకెళ్ళిపోతే మీ సెన్సిటివిటీలో -5 ఇంకా మీ ఎయిమ్ వెనక ఉండిపోతే దాన్ని +5 చేసి సెన్సిటివిటీ కరెక్ట్ వచ్చే వరకు ట్రై చేస్తా ఉండండి. ఇలాగే ఎఫ్‌పిపిలో ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 రికాల్ సెన్సిటివిటీ. దీనికి మళ్ళీ సేమ్ ప్లేస్‌లో నిల్చొని ఏదో గన్ తీసుకొని 30 మీటర్ లేదా 50 మీటర్ హెడ్ మీద ఎయిమ్ చేసి రికాల్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఫైర్ చేయండి. అలా ఫైర్ చేసినప్పుడు ఒకవేళ గన్ స్ప్రే పైకి వెళ్ళిపోతే మీరు యూజ్ చేస్తున్న స్కోప్ సెన్సిటివిటీ +10 చేయండి. అదే కిందికి వెళ్ళిపోతే -10 చేయండి. ఇలా అన్ని స్కోప్స్‌కి సెన్సిటివిటీ ట్రై చేస్తూ మీ బెస్ట్ సెన్సిటివిటీని సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్‌గా మీ హిప్ ఫైర్ ట్రేసింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రాక్టీస్ బిల్డ్. అన్ని సెన్సిటివిటీ సెట్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చి ఈ బోర్డ్ కాడికి వెళ్ళి ట్రైనింగ్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టాండర్డ్ ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమైజ్ పైన క్లిక్ చేసి టార్గెట్ డిస్టెన్స్ 20 సెట్ చేసుకోండి. తర్వాత మూవ్‌మెంట్ స్పీడ్ 180-190 మధ్యలో సెట్ చేసుకొని స్టార్ట్ కొట్టండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చి స్టార్ట్ అయిన ఆ బోర్డ్ హెడ్ పైన క్రాస్ హెయిర్ పెట్టి దాంతోటి మూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా రోజు ఒక 15-20 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీ హిప్ ఫైర్ స్ప్రే అండ్ ట్రేసింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉండడం కాదు, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో కింద గైస్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.